రెడ్డిపల్లి అప్పలరాజు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని కొరసపాడు మండలం కుర్రవానిపాలెంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘ కాపరి బ్రదర్ సాల్మాన్ రాజు ఆధ్వర్యంలో కౌంటెంట్ చర్చిలో ప్రత్యేక ఆరాధనలు ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజును పురస్కరించుకుని విశ్వాసులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యేసు ప్రభు సిలువపై పలికిన 7 మాటలు ప్రాధాన్యంపై ధ్యానం చేశారు. శాంతి, ప్రేమ, త్యాగ సందేశాలను స్మరించుకుంటూ విశ్వాసులు ప్రార్థనలో నిమగ్నమయ్యారు. ఎప్పుడైతే దేవుడు కలవరిశిలో ప్రాణం అర్పించి మనకు రక్తం చిందించి ప్రాణం అర్పించాడు, అప్పుడు మన పాపానికి విమోచన కలిగిందనమాట. మన మీద ఉన్న పాపాన్ని, శాపాన్ని తొలగించి ఆయన మన కొరకు కలవరిశిలో మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించి కలవరిశిలో ప్రారంభించాడు. అందుకు గుడ్ ఫ్రైడే రోజు మనం బాధించాలా, సంతోషించాలా అని అడిగితే మనం బాధించాలి, సంతోషించాలి. ఎందుకు బాధపడాలంటే దేవుడు చనిపోయినందుకు కాదు. దేవుడు ఎందుకు చనిపోయాడంటే మన పాపాల కోసం చనిపోయి మన కోసం ఆయన అంత ప్రేమ త్యాగాన్ని చేశాడు. కాబట్టి ఆయన ప్రేమను బట్టి మనం బాధించాలన్నమాట. ఎవరు మనల్ని అంతగా ప్రేమించలేరు, మన బంధుమిత్రులు ఎవరు ప్రేమించలేరు, మన తోటి వారు మనల్ని ప్రేమించలేరు, మన అమ్మ నాన్న ఎవరు ప్రేమించలేరు. క్రీస్తు మాత్రమే అంత అగాధమైన ప్రేమను, త్యాగపూరితమైన ప్రేమ మన నేడు చూపించాలి. కాబట్టి మనం బాధించాలి. ఎందుకు సంతోషించాలంటే ఆయన ఇంకా సజీవుడివే మన మధ్య నిలిచి ఉన్నాడు కాబట్టి మనం సంతోషించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ బహిరంగ సభకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటనలో బోత్ నియోజకవర్గంలో 1200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన, జిల్లా వ్యాప్తంగా 600 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం జరగనున్నట్లుగా తెలిపారు. సభలో లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, మహిళా సంఘాలకు చెక్కులు అందచేత కూడా చేపట్టనున్నారు. సో సఫిషియెంట్గా డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత టాయిలెట్ అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత పార్కింగ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వెనుకబడ్డ ప్రాంతం, బార్డర్లో, రాష్ట్రానికి బార్డర్లో, మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం, అడవి బిడ్డలు, ఆదివాసాలు, గిరిజనులు గోల్చినటువంటి ప్రాంతం, అభివృద్ధికి నోచుకోని ప్రాంతం. సమైక్య రాష్ట్రంలో అది జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. ఎంతోమంది త్యాగాల ఫలితం. గడచిన 10 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రం ధనిక రాష్ట్రమైన లక్షల కోట్ల అప్పు తెచ్చినా కూడా అభివృద్ధి నడుచుకోలేదు. అందుకనే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పరిపాలన అనేది చెప్పిన మాట కట్టుబడి రకరకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ 2 సంవత్సరాల కాలంలో. ఇందులో భాగంగానే ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాకు అభివృద్ధి సంక్షేమ చేయడం వస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్ పరిధిలో బీరంగూడలో హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు అదెల్లి రవీందర్ ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు, సింధూర అలంకరణ, పంచామృత అభిషేకాలు, అన్నప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం వందలాది భక్తులతో శోభయాత్ర అంగరంగ వైభవంగా పాల్గొన్నారు. మార్కెట్లో ట్రాఫిక్ జామ్ అయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
మరి భక్తుల సహకారంతో మరి పూర్తిగా విజయవంతంగా ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క ఏదైతే హనుమాన్ విజయోత్సవ కార్యక్రమం ఉందో మొట్టమొదట చిన్నగా ఒక 40-50 బ్యాగీల రాళ్ళతో తీసి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. తర్వాత క్రమంలో వరుసగా ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతూ కార్యక్రమాలు పెరుగుతూ ఈ యొక్క భక్తి భావాన్ని వేస్తూ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం. ఇదే కాదు, మీ అందరూ తెలుసు, గ్రామ ప్రజలకందరూ తెలుసు, మరి అనేక కార్యక్రమాలు ఆ భగవంతుని దయతో మరి కీర్తిశేషులు ఆదినారాయణ గారు ఆ యొక్క శివరాత్రి సందర్భంగా ఏదైతే శంభులింగేశ్వర ఆలయం నిర్మించి మాకు ఒక బాధ్యత అప్పచెప్పిండో మరి ఆ బాధ్యతను కూడా ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఆ యొక్క శంభులింగేశ్వర దేవాలయాన్ని మంచిగా నడిపిస్తూ అక్కడ కార్యక్రమాలు చేస్తూ ప్రతి శివరాత్రి కూడా ఘనంగా చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం మీకు అందరికీ తెలుస్తుంది. మంతెనలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు క్యాంప్ కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల దోపిడీ, వెట్టి చాకరికి వ్యతిరేకంగా భూమి భుక్తి కోసం దొడ్డి కొమరయ్య పోరాడి అమరుడయ్యారని గుర్తు చేశారు. ఇక తెలంగాణ రైతాంగ ఉద్యమ చరిత్రలో ఆయన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. దొడ్డి కొమరయ్య గారి జయంతిని పురస్కరించుకొని ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి క్యాంపు కార్యాలయంలో వారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, యాదవ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ ప్రత్యేక సంస్థానంగా నిజాం నిరంకుశ పాలన కొనసాగుతూ ఉండేది. ఆ రోజు నిజాంలు మరియు దేశ్ముఖ్లు మరియు పెట్టుబడిదారులు, భూస్వాములు అంతా పేద ప్రజలపైన శిస్తులు విధించు అనేక హింసలకు పాల్పడుతూ దోపిడీకి పాల్పడడం జరిగింది. వాటన్నిటికీ వ్యతిరేకంగా ఆ రోజు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య గారు పాల్గొని భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం వారు తొలి తూటాకు బలై అమరుడైనటువంటి యాదవ ముద్దుబిడ్డ, తెలంగాణ సాయుధ ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు ఏదైతే ఈ తెలంగాణ యొక్క పౌరుషాన్ని, తెలంగాణ యొక్క పోరాట పటిమను ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఏదైతే వారు అనేక గడీలను కూల్చి పేద ప్రజలకు పంచినటువంటి గొప్ప పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బహుజనులందరికీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేమంతా అండగా దండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట గ్రామ సర్పంచ్ దుర్గం లహరిక గుర్తు తెలియని పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా సమాచారం. ఆమెను కారులో ఖానాపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో కారు అదుపు తప్పి నిలిపి ఉన్న ట్రాక్టర్ నాగళ్లను ఢీకొట్టింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో వెంటనే మరొక వాహనంలో లహరికను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఇక ఆ మృతికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరంగారు వద్ద రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. క్రమంలో రహదారి పక్కన ఉన్న చిరు వ్యాపారులు డబ్బాలను అధికారులు తొలగించే చర్యలు చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా భారీగా పోలీసులు మోహరించారు. అధికారులు పోలీసుల సమన్వయంతో తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా డబ్బాలు తొలగించడం పట్ల చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంత సమయం ఇస్తే తామే తొలగించుకుంటామని డీసీ సురేందర్ రెడ్డిని కోరినా పట్టించుకోలేదని వాపోయారు.
గూడూరు మండలం కంచాకోడూరు గ్రామంలోని శ్రీ భూసమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, వేద పండితుల నడుమ మేళతాళాలతో ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు క్యూలైన్ ద్వారా దర్శనం చేసుకోగా ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారికి తలంబ్రాలు సమర్పిస్తూ ఉన్నారు. జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపణలు చేస్తున్న మహిళ హర్షవీణపై జనసేన నాయకుడు అనుచరులు దాడి చేశారు. ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇక టోల్ గేట్ వద్ద పూలు కొనుగోలు చేస్తున్న సమయంలో తనపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని హర్షవీణ ఆరోపించింది. తనతో ఉన్న గోపిపై కూడా దాడి జరిగిందని తెలిపింది. ఘటనను చిత్రీకరిస్తున్న ఓ విలేకరి ఫోన్ లాక్కుని డేటా రిలీజ్ చేశారన్న ప్రచారం ఉంది. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాబు ఆకలేస్తుంది అనేసి అంటే ఇంట్లో సామాన్లు వాడికి ఏమన్నా తీసుకెళ్దాము అనేసి టోల్గేట్ దాకా వచ్చాము. టోల్గేట్ దగ్గర ఫ్లవర్ దగ్గర ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు, తాతంశెట్టి కారు వచ్చింది. సరే వచ్చింది అని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకుంటున్నాం అని చెప్పేసి మేము చూస్తున్నాము. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఏదో తొంగి చూశాను అంతే. తాతంశెట్టి ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తడి కొడుతున్నాడు, అసలు ఎందుకు కొడుతున్నారు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తడి కొడుతున్నాడండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి. అలా తరిగి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు. 10 దెబ్బలకి పైగా కొట్టారండి. నేను వచ్చేసి ఎందుకు కొడుతున్నారు, కొట్టేవాళ్ళు చెప్పి కొట్టండి, ఎందుకు కొడుతున్నారు, మేము ఏం చేసామని చెప్పేసి కొడుతున్నారు అనేసి నేను అడిగితే నాకు మాత్రం ఎందుకు కొడుతున్నావు చెప్పి కొట్ట అనేసి నేను అక్కడ కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతంశెట్టి. లేకుండా వచ్చి కొట్టారండి. రోడ్డు మీద టోల్ గేట్ దగ్గర దారుణంగా కొట్టారు. టోల్ గేట్ దగ్గర ఉంటే సీసీ కెమెరాసే చెప్తాయి. సరే ఏం లేదు సార్, మేము వచ్చాము, మేము ఏం చేయలేదండి, మేము అసలు ఏమీ చేయలేదు. ఎందుకు కొడుతున్నారు మాకు తెలియట్లేదు. మేము జస్ట్ అలా నిల్చున్నాం, ఒక్క డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. అక్కడ వాళ్ళ కార్ల దగ్గర కూడా మేము లేము, మా స్కూటీ దగ్గర ఉన్నాం మేము. కర్నూలు జిల్లా ఆదోనులోని శ్రీ బాలాజీ విద్యానికేతన పాఠశాలలో పైకప్పు పెచ్చులుడి 2 విద్యార్థులు గాయపడిన ఘటన కలకలం రేపింది. 3వ తరగతి చదువుతున్న చరణ్ అరవింద్ తలపై పెచ్చుపడ్డంతో తీవ్ర గాయాల పాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుడ్ ఫ్రైడే ప్రభుత్వ సెలవు రోజునే పాఠశాలను నిర్వహించడం తీవ్ర నిర్లక్ష్యమని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు సెలవులు అయినప్పటికీ ఈరోజు ఆదరపట్నంలో హనుమాన్ నగర్లో ఉన్నటువంటి శ్రీ బాలాజీ విద్యానికేతన స్కూలు
సెలవు ఇవ్వకుండా ఈరోజు విద్యార్థులకి తరగతులు నిర్వహించడం మనకు కనబడుతుంది. ప్రధానంగా ఈరోజు ఆ తరగతులు నిర్వహించడం వల్ల ఈరోజు 3వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఎవరైతే చరణ్ అరవింద్ అనే విద్యార్థి ఉన్నారో ఆ విద్యార్థులకి పైనటి పిచ్చులు ఊడిపడి ఈరోజు విద్యార్థులకి తీవ్రంగా గాయాలైన పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ విద్యార్థి ఇప్పటికే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వైద్యం కోసం చికిత్స పొందుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఆ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి స్కూళ్ళు యాజమాన్యానికి ఎస్ఎఫ్ విద్యాసంఘం డిమాండ్ చేస్తాం. అదేవిధంగా సెలవు దినాల్లో స్కూల్ పెట్టినటువంటి స్కూల్ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకొని ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలా. లేని పక్షంలో విద్యార్థుల పక్షాన ఈరోజు ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకునేంతవరకు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఎస్ఎఫ్ఐ సీల్కం గుర్తుందని చెప్పేసి విద్యాశాఖ అధికారులు హెచ్చరిక చేయాల్సిన ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు నిద్ర మేల్కొని అలాంటి పాఠశాలపై తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం మోదలపల్లి గ్రామంలో యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. గ్రామానికి చెందిన లవ్ కుమార్ శుక్రవారం గ్రామ సమీపంలోని చెరువులో మృతదేహంగా కనిపించాడు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అమరరాజా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న లవ్ కుమార్ గొంతు కోసి హత్య చేసినట్లుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సీఐ శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. లిమిట్స్లో దిగువ మోదలపల్లి దగ్గర ఒక కొత్త చెరువు అని చెరువు ఉంది ఒకటి. ఆ చెరువులో డెడ్ బాడీ ఒకటి ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఆ డెడ్ బాడీని బయట తీస్తే అది తాగిర్ లవ్ కుమార్ 23 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళ నాన్న పేరు భాస్కరయ్య. ఇతను అమరరాజా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు. అతను లవ్ కుమార్గా ఐడెంటిఫై చేసినాము. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు దగ్గర గొంతు కోసి హత్య చేసినట్లు ప్రస్తుతం అయితే మనకు కనబడుతుంది. అది ఎవరు చేశారనేది ప్రజెంట్ అయితే మనకు అనవాళ్ళు ఏవైతే ప్రజెంట్ లేవు. దీని మీద ఫోరెన్సిక్ సైన్స్ టీం వచ్చింది తిరుపతి నుంచి, చిత్తూరు నుంచి క్లూస్ టీం వచ్చింది. ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసినాము. తర్వాత ఎవరైతే చేసినారో వాళ్ళ కోసం టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి ఈ కేసుని బయట తీస్తాం. నాకు తెలిసి ఇది జరిగినచ్చు 1వ తారీఖు రాత్రి 9 తర్వాత అతని ఇంట్లో నుంచి బయటకు వచ్చినాడు. విశాఖ జిల్లా భీమిలి మండలం రాజుల తాళ్లవలసలోని తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విద్యార్థులు తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. సుమారు 10,000 మంది హాజరై ఈ సదస్సు విద్యా ఉత్సవాన్ని తలపించింది. సందర్భంగా తిరుమలరావు విద్యార్థులు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అలవర్చుకోవాల్సిన క్రమశిక్షణ లక్ష్య సాధనపై వివరించారు. జేఈఈ, నీట్, ఐఐటి వంటి కోర్సులపై తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేశారు. క్రమశిక్షణే విజయ రహస్యమని డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. లేక ఈ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ అనేటువంటి ఎగ్జామ్స్ అసలు దాని యొక్క అంటే ఆ ఎగ్జామ్స్ యొక్క విలువ ఏమిటి, ఎందుకు మన పిల్లలందరినీ కూడా దానికే జాయిన్ చేయాలి, ఒకవేళ వాటిలో సక్సెస్ కాకపోతే మరొక మార్గం ఏమిటి, ఇటువంటి సందేహాలు తల్లిదండ్రులందరికీ చాలా మందికి ఉంటాయి. చాలా మందికి పిల్లలందరినీ కూడా దానికే జాయిన్ చేయాలి, ఒకవేళ వాటిలో సక్సెస్ కాకపోతే ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఏమిటి, అడ్మిషన్ కోసం మాకు అడ్మిషన్ కావాలని మేము వచ్చినప్పుడు ఎందుకు ఈ స్కాలర్షిప్ పెట్టాల్సిన అవసరం ఉంది, టెస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది, మేము కావాలని తిరుమలలో జాయిన్ చేద్దామని వచ్చాము, మీరు ఇక్కడ అడ్మిషన్ ఇవ్వచ్చు కదా. లేక ఈ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ అనేటువంటి ఎగ్జామ్స్ అసలు దాని యొక్క అంటే ఆ ఎగ్జామ్స్ యొక్క విలువ ఏమిటి, ఎందుకు మన పిల్లలందరినీ కూడా దానికే జాయిన్ చేయాలి, ఒకవేళ వాటిలో సక్సెస్ కాకపోతే మరొక మార్గం ఏమిటి, ఇటువంటి సందేహాలు తల్లిదండ్రులందరికీ చాలా మందికి ఉంటాయి. చాలా మందికి పిల్లల చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి పాలాభిషేకం చేశారు. జనసేన నాయకులు కొత్తపల్లి శివప్రసాద్, జిఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం రాష్ట్రానికి శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అయిపోయినాయా? ఇంకా 2 కాయలు ఉన్నాయి చూడు. వెంకీ 7వ కాయలు చూడరా. అది పక్కన కొట్టిన ఇక్కడ ఇంకొక కాయ. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని మధురవాడ జీవీఎంసీ 6వ వార్డు బక్కనపాల గ్రామంలో జరిగిన వివాహ వేడుకల్లో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి నాయకులు కార్యకర్తలతో కాసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగగా స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ మంత్రిని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. అవన్నీ పెడతారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఖరారు చేస్తూ పార్లమెంట్లో బిల్లు ఏకాగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మకమని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఇక 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ఇక ఎవరూ దెబ్బతీయలేరని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి చెందుతూ భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు, ఆదాయం అందిస్తుందని చెప్పారు. ఇక వైఎస్ఆర్సీపీ అమరావతిపై విష ప్రచారం చేస్తుందన్నారు. రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆదుకున్నది కూటమి ప్రభుత్వమే అన్నారు. గవర్నమెంట్ అనుకో, నేను ఏదన్నా ఆఫీసర్లకు చెప్తాను, రూల్ ప్రకారం వెళ్ళమంటాను. నిన్న మొన్న 2 రోజులు లోక్సభలో రాజ్యసభలో పూర్తిగా ఆమోదం పొంది రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఉన్నటువంటి 11-12 పార్టీలు పూర్తి మద్దతు ఇచ్చి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరుగుతూ ఉంది. ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం మతి స్థిమితం లేనటువంటి వానిలాగా మావిగన్ అనే ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చి అమరావతి చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అమరావతి కానీ ప్రపంచంలోకే బెస్ట్ క్యాపిటల్ నిర్మాణం చేయబోతున్నటువంటి చంద్రబాబు గారి ఆలోచనలకు భిన్నంగా నిర్ణయం తీసుకొని నవ్వులు పాలయ్యాడు లోక్సభ రాజ్యసభలో దేశ ప్రజల ముందు. అందుకనే చంద్రబాబు గారి పట్టుదలతోటి మోడీ గారి సహకారంతో చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాల్లో శ్రీరామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మేళతాళాల నడుమ జరిగిన ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గోపాలకృష్ణ దంపతులు భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కోళ్ళు గొర్రెలు కూడా కొట్టుకొని గబగబా తినేశారు. ఎందుకంటే అదేదో పడిపోతుంది, ఇదేదో వేగం తినేస్తే అదేదో చనిపోవు కదా అంటున్నాం. సింహచాపల్యం అంతకన్నా మరేమీ కాదు. అలాగే నా చిన్నతనంలో మాట చెప్తూ ఉన్నాను. అలాగా భగవంతుడు పరస్వరూపుడుగా ఉన్నాడు. ఆయనే వ్యూహనారాయణుడిగా ఉన్నాడు. ఆయనే భూలోకానికి ధర్మస్థాపన చేయడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి, సాధు సజ్జనుల్ని రక్షించడానికి, లోకానికి ద్రోహం చేసేటువంటి వ్యసన పురుషులు ఎవరైతే ఉన్నారో, పీడ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని అంతం చేయడానికి అని ఆయన అవతరిస్తూ ఉంటాడు. యుగే యుగే సంభవామి యుగే యుగే అన్నాడు కదా. ప్రతి యుగంలో అవతరిస్తూనే ఉంటాడు. ధర్మం కన్నా గొప్ప ధర్మం ఈ చరాచర సృష్టిలో ఎక్కడా లేదు.
శ్రీమన్నారాయణ స్వరూపేభ్యః శ్రీరామచంద్ర శర్మణే వరాయ ఇంకా ఆమె ఏదో స్కైలాబ్ ఏదో పడిపోతుంది అంటే ఆ మధ్యకాలంలో కోళ్ళు గొర్రెలు కూడా కొట్టుకొని గబగబా తినేశారు. ఎందుకంటే అదేదో పడిపోతుంది, ఇదేదో వేగం తినేస్తే అదేదో చనిపోవు కదా అంటున్నాం. జింహ చేపలు అంతకన్నా మరేమీ కాదు. అలాగే నా చిన్నతనంలో మాట చెప్తూ ఉన్నాను. అలాగా భగవంతుడు పరస్వరూపుడుగా ఉన్నాడు, ఆయనే వ్యూహనారాయణుడిగా ఉన్నాడు, ఆయనే భూలోకానికి ధర్మస్థాపన చేయడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి, సాధు సజ్జనుల్ని రక్షించడానికి, లోకానికి ద్రోహం చేసేటువంటి వ్యసన పురుషులు ఎవరైతే ఉన్నారో, పీడ చేసేటువంటి పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనీని మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. విడుదల రజనీని పార్టీ కోసం ఉత్సాహంగా పనిచేస్తున్నారని, ఆమెకు సంఘీభావం తెలిపినట్లుగా చెప్పారు. వైసీపీ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతమవుతుందని, జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను కానీ, రజనీ గారు కానీ, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ ఈ జిల్లాలో మా మీద అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. మీరు చూశారు, నేను గుడికెళ్తూ వస్తుంటే నా మీద దాడి చేశారు, నా మీద కేసు పెట్టారు. వస్తుంటే ఆమె మీద దాడి చేశారు, ఈ మీద కేసు పెట్టారు. అంటే దాడి చేసిన వారి మీద కేసులు పెట్టరు, బాధితులు మాత్రమే వారి మీద మాత్రమే కేసులు పెడతారు. మేము బాధిత కేసులు పెడతారు, దాడి చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టరు. మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచాలనుకుంటున్నారేమో, ఇంపాసిబుల్. మీరు అణచాలనుకుంటే ఉవ్వెత్తున లెగుస్తామని కూడా మనం చేస్తున్నాం. అవసరమైతే మా కార్యకర్తలు మేము జైలుకి వెళ్ళి జైలు బరో చేస్తాం, జైలులోనే ఉంటాం, కాసుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎక్కడ ఒక అడుగు కూడా వెనక్కి వేయడానికి మేము సిద్ధంగా లేవు. మీరు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం, ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి ప్రజల్ని సమీకరించుకుంటాం, పోరాటాల బాట పడతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కోర్టులో పెట్టాలి కదా, నేను పీటర్ని, నాకు 65 సంవత్సరాలు. కోర్టులో పెట్టాలిగా, పోలీసు లాకప్ నుంచి కొడతారేమండి. ఎవరినో కొట్టడం సంగతి దేవుడు ఎరుగు. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు ఈ దుర్మార్గ ప్రభుత్వం. వదిలిపెడతానా అంటున్నా. ఆ కొట్టాలని ప్రయత్నం చేసిన సీఐని వదిలిపెడతానా? కొట్టమని ఆదేశించిన నాయకుడు ఎవడో వాడిని వదిలిపెడతానా? ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో చట్ట ప్రకారం వారి మీద వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. ఎన్ని రోజులైనప్పటినీ యాక్షన్ తీసుకుంటామని కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.